హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్‌లో యష్మి గౌడ. అబ్బా! ఈమె స్థానం చాలా ప్రత్యేకం. అందుకని హెడ్‌లైన్ అలా పెట్టాను. ఎవరేమనుకున్నా నేను చెప్పాల్సింది జన పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే జనంలోంచి వచ్చే వాటిని తీసుకొని చెప్తాను కాబట్టి నేను అలా పెట్టడంలో తప్పు లేదనుకుంటున్నా. ఎక్కడి నుంచి తెచ్చారా బాబు ఈ సగం తిక్కల దాన్ని. నిజం అంతే. నిన్న జూశారు గదా! పృథ్వీ చీఫ్ అవ్వలేదని పృథ్వీ కంటే ఎక్కువ ఫీల్ అయిపోయి, ఎక్కువ ఏడ్చేసి, కన్నీళ్లు బెట్టేసుకొని, ప్రేరణని నానా మాటలనేసి, "నువ్వు సంచాలకగా ఉండి ఏమి లాభం? సపోర్ట్ చేయాలి గదా! చెప్పాలి గదా! అక్కడే ఉన్నావు గదా! చెప్తే ఏమైంది?" ఆ! ఏందిది? అంటే ఆమె సంచాలక పదవి వదిలేసి మీకు సపోర్ట్ జేయాలా కన్నడ ఆమె అని జెప్పేసి? అంటే మన కన్నడ వాళ్ళు మనకు సపోర్ట్ జేయకపోతే ఎట్లా అనే రేంజ్‌కెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కన్నడ పీపుల్ గూడా యష్మిని ఫుల్ హేట్ జేస్తున్నారంట. చాలా మందికి ఆట ఆడకపోవడం వల్ల ఓటు రావు. అంటే గేమ్ ఎక్కువ లేకపోతే ఓట్లెయ్యరు. కానీ ఈమె గేమ్ ఆడినా గూడా ఓట్లెయ్యట్లేదు. ఎందుకంటే హేట్రేట్. సోనియా ఆకుల తర్వాత అంత హేట్రేట్ ఉన్న హౌస్‌లో వ్యక్తి ఎవరయ్యా అంటే యష్మి గౌడ. నామినేషన్‌లోకి వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. అస్సలు ఓట్లేయరు. కాబట్టి ఎంతైనా గాని పద్ధతి మార్చుకోకపోతే యష్మి గౌడ ఏదో ఆమె ఇచ్చే కంటెంట్ తోటి కొన్ని వారాలు బతకొచ్చు గాక, కానీ ఆ తర్వాత ఎప్పుడైనా గూడా ఏ వారం నామినేషన్‌లోకొచ్చినా గూడా ఆమెకైతే ఎవడు ఓట్లేయడు. నిజంగా ఎందుకంటే నేను ఎక్కువ జనం పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి తీసుకొని చెప్తాను కాబట్టి చెప్తున్నా. మీకు గనక యష్మి నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి. బ్యాడ్ అని నచ్చకపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయో ఆమె చేసిన ప్రవర్తనలు ఏమైనా ఉంటే ఇంకా డీటెయిల్‌గా కామెంట్ చేసేవాళ్ళుంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్ యష్మి, వెయిటింగ్ ఫర్ యువర్ ఎలిమినేషన్.